ఈరోజు ఐవైఆర్ టాక్స్లో బెలూచిస్తాన్ సమస్య, అక్కడ ఈ మధ్య ట్రైన్ను హైజాక్ చేయటం, ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం. చాలా పెద్ద టెర్రరిస్ట్ యాక్షన్ బెలూచిస్తాన్లో ఈ మధ్య జరిగింది. ఈ వారం 2-3 రోజుల క్రితం అక్కడ ఉండే బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులు ఏకంగా జఫర్ ట్రైన్ అని ఆ ట్రైన్నే హైజాక్ చేసేశారు. హైజాక్ చేసి తీసుకెళ్ళి దాంట్లో ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళు ఉండటంతో వాళ్ళందరినీ బందీలుగా తీసుకొని, ఈవెన్ సివిలియన్స్ కూడా బందీలుగా తీసుకొని వాళ్ళ డిమాండ్స్ ముందు పెట్టి, అవి జరిగితే వీళ్ళని రిలీజ్ చేస్తాం, లేకపోతే వీళ్ళని చంపేస్తామని బెదిరించడం జరిగింది. ఫైనల్గా పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొంత క్యాజువాలిటీస్తో ఈ సైడు ఆ సైడు మొత్తం వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి ఆ హాస్టేజెస్ను రిలీజ్ చేశామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా హాస్టేజెస్ మా చేతిలోనే ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజం ఎవరికి అనేది ఇంకొన్నాళ్లలో తెలియవచ్చు. బట్ మొత్తం మీద ఈ ప్రాబ్లం ఏంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది కొద్దిగా ఆలోచిద్దాం. ఇది సరే, బెలూచిస్తాన్ కూడా మిగిలిన అన్ని ప్రాంతాల్లాగానే ఒకప్పుడు హైందవం బాగా ప్రభవిల్లినటువంటి ప్రదేశం. ఇన్ఫ్యాక్ట్ ఈ హిందూ మతంలో చాలా ప్రధానమైనటువంటి ఆరాధన దేవీ ఆరాధనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ స్ట్రీమ్ డెవలప్ అయినటువంటి ప్రదేశాల్లో బెలూచిస్తాన్ ఒకటి. అక్కడ ఉండేటటువంటి హింగోలి మాత అనేది పార్వతీమాతకు సంబంధించినటువంటి ఆ వర్షిప్కు సంబంధించినటువంటిది. ఆ హింగోలి మాత ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని కొలవటం జరుగుతూ ఉంటుంది. సరే, ఇక ఇస్లాం స్ప్రెడ్ అయిన తర్వాత ఇస్లాం మెయిన్ రిలీజన్ అయిపోయింది. మొత్తం బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్వా, సింధు, పంజాబ్ ఏరియాకంతటి కూడా పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. ఇది జరిగినా కానీ ఈ ఏరియా బాగా ఎడారి ప్రాంతం, ఇవి పర్వతాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఏరియా పెద్దది, పాపులేషన్ తక్కువ. ఆ రకంలో కొంత అది సపరేట్గానే డెవలప్ అయింది వితిన్ భారతదేశంలో కూడా. బ్రిటిష్ ఇండియా వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటటువంటి లోకల్ రాజులతోనూ అక్కడ సర్దార్ సిస్టమ్ అని ఒకటి ఉంది. సర్దార్లు అంటే అదే ఆ ఏరియానంట కంట్రోల్ చేసేటటువంటి జమీందారీ టైప్, బుక్తీస్ అని అంటారు. మోస్ట్లీ బుక్తీ ట్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సర్దార్స్తో వీళ్ళతో ఒడంబడిక చేసుకొని కొంత ఏరియాలేమో ప్రిన్స్లీ స్టేట్స్గా, మిగిలిన ప్రాంతాల్లో లాగానే ఇప్పుడు హైదరాబాద్ నవాబ్ లాగా వీటిలాగా కలాత్ స్టేట్ అని ఒకటి సపరేట్గా ఒక కలాత్ స్టేట్ ఉండేది. ఇంకొన్ని ఏరియాస్ ఏమో డైరెక్ట్గా బ్రిటిష్ వారి అడ్మినిస్ట్రేషన్లో ఉండటం జరిగింది. ఇదే సిస్టమ్ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన దాకా కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే టైంలో బెలూచిస్తాను ఏ రకంగా ఉండాలి, పాకిస్తాన్లో భాగమా లేకపోతే సపరేట్ కంట్రీగా ఉండాలనే దాని మీద చాలా చర్చ జరిగింది. ఈ చర్చలో ఒకటి, డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి ఆ ఏరియా కమిషనరేట్ ఏరియా, రెండోది కలాత్ ప్రిన్స్లీ స్టేటు, అట్లాగే ఇంకో 2-3 ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీటి భవిష్యత్తు ఏంది అనేటటువంటి దాని మీద ఈ బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఏరియాలో ఒక జిగ్రా లాగా పెట్టి ఒక రెఫరెండం లాగా పెట్టారు. వాళ్ళు పాకిస్తాన్తో ఉంటామని ఒక డెసిషన్ తీసుకోవటం జరిగింది. బట్ అది కూడా మ్యానిపులేట్ చేశారు. యాక్చువల్గా సపరేట్ బెలూచిస్తాన్ రాష్ట్రం ఉండటానికే అక్కడ జిగ్రా కూడా ఆ రోజు డెసిషన్ తీసుకుంది అనేటటువంటిది ఒక వాదన. ఇక కలాత్ స్టేట్ వరకు
ఆ కలాత్ స్టేట్ వెంటనే ఏదైతే ప్రిన్స్లీ స్టేట్ ఉందో వాళ్ళ అధీనంలో ఉందో రాజరికం నడుస్తూ ఉందో వాళ్ళు వెంటనే పాకిస్తాన్లో ఎక్సీడ్ కాలేదు, సపరేట్గానే ఉన్నారు. ఎప్పటిదాకా ఉన్నారు? ఆగస్ట్ 1947లో పాకిస్తాన్ సపరేట్ దేశం అయినప్పటికీ వీళ్ళు సపరేట్గా మార్చ్ 1948 వరకు ప్రత్యేకమైనటువంటి రాజ్యంగానే కొనసాగారు. రాజ్యంగా కొనసాగిన తరువాత ఆ రాజు దీనిని యాక్సీడ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్కు రావడం జరిగింది. కానీ దాన్ని లోకల్గా ఆయన బ్రదరు, ఆయన తమ్ముడు, మిగిలిన వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు రెబెల్స్ అయినారు. రెబెల్స్ అయిన తర్వాత వాళ్ళను ఎలిమినేట్ చేయటం, సో అది కొంతవరకు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళా ఇదే ఇన్సర్జెన్సీ అప్పటి నుంచి డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ రకాలుగా కంటిన్యూ అవుతున్నది. మేము ఎప్పుడు కూడా పాకిస్తాన్లో భాగం కాదు, మాది సపరేట్ దేశం అనేటటువంటి భావన వాళ్ళల్లో బాగా ఉంది. దానికోసంగా డిఫరెంట్ లెవెల్స్లో ఈ ఇన్సర్జెన్సీ అక్కడ నడుస్తూ ఉన్నది. ఇంకో పెక్యులియారిటీ ఏంటంటే ఇదే బెలూచి స్పీకింగ్ పీపుల్ ఇరాన్లో కూడా భాగంగా ఉన్నారు. ఈ అడ్జాయినింగ్ ఏరియా కొంత ఇరాన్లో కూడా భాగంగా ఉంది. ఇక్కడ ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే అక్కడికి పోవటం, అక్కడ ప్రాబ్లం వస్తే ఇక్కడికి రావటం, ఇట్లా ఆ బార్డర్ ఏరియాలో ఈ బెలూచిస్ మొదటి నుంచి కూడా ఈ ఉగ్రవాదాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రత్యేక దేశం మాకు కావాలనేటటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి వాదన. దానికి అనుగుణంగానే ఇక్కడ ఇది నడుస్తూ ఉన్నది. ఇది జరుగుతూ ఉంటే ఇక్కడ అంతకుముందే చెప్పినట్టు 2 రకాలు ఉన్నాయన్నారు కదా. ఒకటేమో ఈ కలాత్ ప్రిన్సిపాలిటీ, రెండోది ఈ సర్దార్స్ అనే వాళ్ళ కింద ఉన్నటువంటి ప్రదేశం. మర్రి బుక్షి అని వీళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సపరేట్గా ఆ బెలూచిస్తాన్లోనే ఇదే లిబరేషన్ యాక్టివిటీని నడుపుతూ ఉన్నారు. ముషరఫ్ టైంలో అక్కడ ఒక డాక్టర్ రేప్ జరిగితే బై ఆర్మీ ఆఫీసరు, అది పెద్ద ఫ్లాష్ పాయింట్ అయ్యి ఈ బుక్తీసు, ఈ సర్దార్సు అందరూ రివోల్ట్ చేయటం జరిగినప్పుడు ఆ 79 ఏళ్ల వయసున్నటువంటి చాలా పెద్ద అక్కడ లోకల్గా రెస్పెక్టెడ్ భుక్తి లీడర్ను ముషరఫ్ టైంలో చనిపోయినాడు. ఆ పైన 2-3 అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీసులు కాల్చి చంపేశారు. అప్పటి నుంచి ఈ మొత్తం ఈ భుక్తి ట్రైబ్ అనేటటువంటిది గవర్నమెంట్ అగెన్స్ట్గా పోరాడుతున్నది. ఇక సరే, అక్కడ ఈ పాకిస్తానీ మిలిటరీ చేసిన అరాచకాలు అయితే చెప్పడానికి వీల్లేదు. చాలామందిని ఎత్తుకొని వచ్చేయడం, మిస్సింగ్ పీపుల్, ఎవరైతే కొంతమందినేమో జైళ్లలో పడేశారు, కొంతమందినేమో చంపేసి పడేశారు, వాళ్ళ అకౌంట్ ఫార్ చేయకుండా ఉన్నారు. సో దీంతో లోకల్గా ఒక పెద్ద పాకిస్తానీ గవర్నమెంట్ మీద రివోల్ట్ అయితే ఈ ఏరియాలో ఉన్నది. రెండోది, పాకిస్తాన్లో మొత్తం అంతా డామినేషన్ పంజాబీ ప్రావిన్సు, పంజాబీ ముస్లిమ్స్. దీనికి అగెనిస్ట్గా కూడా ఆ రివోల్ట్ సింధులోనూ ఉన్నది, బెలూచిస్తాన్లో ఉంది, పఖ్తూన్వాలో కూడా ఉన్నది. ఈ బెలూచిస్తాన్లో మాత్రం ఇది చాలా ఇంటెన్స్గా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. అక్కడ ప్రభుత్వం యొక్క పాలన అనేది లేదు, అంతా కూడా లోకల్ ఈ మిలిటెంట్స్ చేతిలోనే ఉన్నది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఈ బెలూచిస్తాన్లో ఉన్న ఒకే ఒక పెద్ద పోర్టు గ్వాదర్ పోర్టు. అది చాలా ఇంపార్టెంట్ పోర్టు, చాలా డీప్ పోర్టు, మంచి ఓడరేవు. దీనికి ఒక పెక్యులియారిటీ ఉంది. ఇది యాక్చువల్గా ఒమన్ దేశం కింద ఉంటే వాళ్ళ నుంచి పాకిస్తాన్ కొనుక్కున్నది. ఆ టైంలో భారతదేశం కూడా ఈ గ్వాదర్ను కొనుక్కొని ఉండవచ్చు, మనం తప్పు చేశాము, సరిగ్గా దాన్ని డీల్ చేయలేదనేటువంటి వాదన కూడా ఒకటి ఉన్నది. ఎనివే, పాకిస్తాన్ ప్రభుత్వం ఒమన్ దేశం నుంచి గ్వాదర్ పోర్టును కొనుక్కున్న తర్వాత ఇది సరిగ్గా బెలూచిస్తాన్లో లొకేట్ అయి ఉన్నది కాబట్టి ఇది బెలూచిస్తాన్ ప్రావిన్స్ కిందకు వచ్చింది. ఈ గ్వాదర్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ చైనాకు చాలా ఉన్నది. ఎందుకనంటే మొత్తం ఈ ఇండియన్ ఓషన్ నుంచి తిరిగొచ్చి షిప్స్ సౌత్ చైనా సీ ద్వారా
చైనాకు వచ్చేదానికి బదులు ఈ గ్వాదర్ పోర్ట్ నుంచి ఒక రైల్ లైను, రోడ్ లైను గనక సరిగ్గా త్రూ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియా నుంచి దాని నుంచి కనుక ఏర్పాటు చేసుకోగలిగితే చాలా వరకు చైనాకు వచ్చేటటువంటి గూడ్స్ అన్నీ కూడా గ్వాదర్ పోర్ట్ దగ్గర డౌన్లోడ్ చేసుకొని రోడ్డు మార్గం ద్వారా చైనా దేశానికి తీసుకొని పోవచ్చు, పాకిస్తాన్ సహకరిస్తే. దానికి సహకరించడానికి రెడీగా పాకిస్తాన్ దేశం ఉన్నది. బెలూచిస్తాన్లో ఉన్నటువంటి లోకల్ పీపుల్ మాత్రం దానికి అనుకూలంగా లేరు. సో ఈ గ్వాదర్ పోర్ట్ను దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఈ రోడ్ లింక్ ద్వారా చైనాకు అన్నీ పంపించటానికి తగినటువంటి సమాయత్తం జరుగుతున్నది. పెద్ద ఎత్తున గ్వాదర్ పోర్ట్ను డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల మాకు ఏంది, మాకు లాభం లేదు, ఇది చైనాకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది లోకల్ బెలూచిస్తాన్ వాదన. రెండోది, బెలూచిస్తాన్లో చాలా మంచి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. ఇవన్నీ కూడా మిగిలిన ప్రాంతాలకు పోతూ ఉన్నాయి. మాకు దీనివల్ల ఏమీ రాలేదనేది కూడా ఒక వాదన ఉన్నది. దీంతో ఏమైంది, లోకల్ సెంటిమెంట్ బాగా గట్టిగా అయ్యి ఇది యాంటీ పాకిస్తానే కాకుండా యాంటీ చైనా సెంటిమెంట్ కూడా అయింది. అందుకనే అంతకుముందు గ్వాదర్ పోర్టు దగ్గర కొంతమంది చైనీస్ని కాల్చి చంపారు. అట్లాగే మొన్న కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర చైనీస్ వాళ్ళ మీద అటాకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు చేశారు. అదే బెలూచి లిబరేషన్ ఫ్రంట్ ఈ రోజుకి హైజాక్, ఈ ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది. సరే, ఎప్పుడు కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఆ దేశంలో ఉండేటటువంటి ఆర్మీ బలంగా ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న సక్సెసెస్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం ఆర్మీని అడ్డుకొని నిలబడలేదు. అదే ఈరోజు కూడా జరిగింది. ఆర్మీ ఫైనల్గా టెర్రరిస్టులను ఎలిమినేట్ చేసి వాళ్ళను కొంతమందిని ఫ్రీ చేయొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. బట్ బెలూచిస్తాన్లో మాత్రం ఈ సెషనిస్ట్ మూమెంట్ విడిపోదామనేటటువంటి వాదన ఇంతటితో ఆగిపోయే ప్రశ్న అయితే కాదు. ఇది చాలా బలీయమైనటువంటి సెంటిమెంటు, లోకల్గా ఉన్నటువంటి సెంటిమెంటు. ఇది చాలా జాగ్రాఫికల్గా, భౌగోళికంగా పాకిస్తాన్లో చాలా పెద్ద ఏరియా. జనాభా తక్కువ ఉండొచ్చు, కానీ భౌగోళికంగా చాలా పెద్ద ఏరియా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉండేటటువంటి ఒక భాష, బహ్రూయి భాష అని మాట్లాడతారు కొంతమంది. ఆ బహ్రూయి భాష తమిళ్కు చాలా దగ్గర. దాన్ని బట్టి ఒక వాదన ఏంటంటే ఈ ద్రవిడియన్ భాషలన్నీ ఈ ప్రాంతంలో నుంచి ఆరిజినేట్ అయ్యి సౌత్కు వచ్చాయనేది. చాలా చాలా తమిళ్కు దగ్గరగా ఉన్నటువంటి భాష ఈ బహ్రూయి భాష. సో ఒక రకంగా చారిత్రకంగా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రావిన్సు బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ వేర్పాటు వాదానికి కొంత భారత్ మద్దతు ఉందనేది కూడా పాకిస్తాన్ వాదన. ఉండు కూడా వచ్చు, ఎందుకంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగు యాక్చువల్లీ పాకిస్తానులో ఉండేటటువంటి వేర్పాటువాదాన్ని మనం ప్రోత్సహిస్తూ ఉన్నామంటే ఇది మనకు బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. ఎప్పటికైనా కానీ బెలూచిస్తాన్ పాకిస్తాన్ దేశంలో ఒక పెద్ద ప్రాబ్లం ఏరియాగా అయితే మాత్రం కంటిన్యూ కాబోతూ ఉన్నది. ఒక రకంగా ఇది ప్రత్యేకమైన దేశం కావటం అనేది భారతదేశం లాంటి దేశానికి చాలా అడ్వాంటేజియస్. కాబట్టి దీనిని కొంతవరకు భారత్ ప్రోత్సహించినా కానీ దాంట్లో ఆశ్చర్యం లేదు. దీని మీద అమెరికా ఏ వ్యూ తీసుకుంటుందనే దాని మీద బెలూచిస్తాన్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ దేశం భవిష్యత్తులో ఇట్లాగే ఉండటం అవసరం లేదు. అది 3-4 దేశాలుగా విడిపోవటమే మంచిదనే వ్యూ కనుక అమెరికా తీసుకుందంటే బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ కావటం ప్రత్యేక దేశం అనేటటువంటిది చాలా త్వరగా అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక తడవ బెలూచిస్తాన్ సపరేషన్ అయితే ఖైబర్ పఖ్తూన్వా కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోవటానికి కానీ లేక ప్రత్యేకమైనటువంటి దేశం కావటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పైన సింధు పంజాబ్ విడిపోయేటటువంటి అవకాశం కూడా చాలా అవుపిస్తూ ఉన్నాయి. సో డిసింటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్, విచ్ఛిన్నం అనేటటువంటిది
బెలూచిస్తాన్తోనే ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏదో ఈ ట్రైన్ హైజాక్ను సక్సెస్ఫుల్గా అడ్రస్ చేశామనగానే ఇష్యూ మాత్రం సొల్యూషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. పొలిటికల్ డిస్కషన్ లేదు. అక్కడ జాతీయవాదం చాలా బలంగా ఉంది. కాబట్టి దీన్ని డీల్ చేయటం అనేటటువంటిది పాకిస్తాన్కు అంత సులభం కాకపోవచ్చు. ఈ సమస్య ఇంతటితోనే ఆగిపోయే అవకాశం లేదు. ఇది భవిష్యత్తులో కూడా మళ్ళా పునరావృతం అయ్యేటటువంటి అవకాశమే జాస్తిగా ఉన్నది. థ్యాంక్ యూ.